తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి. సుమన్ టీవీకు స్వాగతం. నేను గీతాంజలి. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు. శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థాన ఆస్థాన సిద్ధాంతులైనటువంటి కీర్తిశేషులు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద సిద్ధాంతి గారు జ్యోతిష్య శాస్త్రాన్ని సామాన్యులకు సైతం అందుబాటులోకి తీసుకురావడానికి ఎంతగానో కృషి చేశారు. ఈ విషయం మనందరికీ తెలుసు. ఇందులో చాలా వరకు సఫలీకృతం అయ్యారని కూడా చెప్పొచ్చు. ములుగు సిద్ధాంతిగా దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారందరికీ వారు ఎంతో సుపరిచితులు. 40 సంవత్సరాల వారి అవిశ్రాంత కృషిని వారి ఏకైక కుమార్తె శ్రీమతి ములుగు శివజ్యోతి గారు ముందుకు తీసుకువెళ్తున్నారు. అనువంశికంగా వస్తున్నటువంటి జ్యోతిష్య విద్యను తన తండ్రి గురువులు అయినటువంటి శ్రీ ములుగు సిద్ధాంతి గారి నుండి అందిపుచ్చుకుని వారు ప్రారంభించిన కార్యక్రమాలన్నింటినీ నిర్విఘ్నంగా ఈవిడ కొనసాగిస్తూ వస్తున్నారు. యథావిధిగా ములుగు వారి శుభతిథుల పంచాంగాలు కావచ్చు, క్యాలెండర్లు కానీ, రాశి ఫలాలు రచించి అవన్నీ విడుదల చేస్తున్నారు. భారతదేశ పంచాంగాలే కాకుండా న్యూయార్క్, చికాగో, సాల్ట్ లేక్ సిటీ, లాస్ ఏంజలీస్, లండన్, దుబాయ్, సింగపూర్, సిడ్నీ క్యాలెండర్లు, పంచాంగాలు సైతం రూపొందించారు. ములుగు సిద్ధాంతి గారి తాతగారు స్థాపించినటువంటి శ్రీ శైవ పీఠాన్ని సిద్ధాంతి గారు స్థాపించిన MNM ఇంటర్నేషనల్ ఆస్ట్రాలజీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ ని ఎంతో సమర్థవంతంగా శివజ్యోతి గారు నిర్వహిస్తున్నారు. ఇక వ్యక్తిగత జాతక విశ్లేషణల్లో, ఫ్యూచర్ ఈవెంట్స్ ప్రిడిక్షన్స్ లో కూడా తండ్రికి తగ్గ తనయ అని అతి కొద్ది కాలంలోనే అందరి మన్ననలు పొందారు శివజ్యోతి గారు. ఎన్నో మాధ్యమాల ద్వారా కూడా మనందరికీ ఎంతో చేరువయ్యారు. మరి వారే ఇవాల్టి మన అతిథి. ఈ పరాభవనామ సంవత్సరంలో అసలు ఈ సంవత్సరం ఏం చెబుతోంది, ఎలా ఉండబోతోంది, ఈ సంవత్సరంలో జరిగేటువంటి వింతలు విశేషాలు ఏమిటి, ఖచ్చితంగా జరిగేటువంటివి మనం తెలుసుకోవాల్సినవి ముందు జాగ్రత్తలు కావచ్చు, అలాగే నవనాయిక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అందరూ ఎంతగానో ఎదురు చూసే ద్వాదశ రాశులు జాతక ఫలితాలు ఇవన్నీ ఎలా ఉన్నాయో జ్యోతమ్మ మాటల్లో విని తెలుసుకుందాం. జ్యోతమ్మ గారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. జ్యోతమ్మ, కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు ఒక ప్రెడిక్షన్ మీది చూస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, వారు ఒక కింగ్ మేకర్ అవుతారు అని చెప్పి మీరు ఇచ్చిన స్టేట్మెంట్ నేను చాలా ఆలోచించాను. తర్వాత కామన్ గా ప్రిడిక్షన్ అనేది చేస్తుంటారు కదా, కానీ తర్వాత జరిగింది చూస్తే ఇది అక్షర సత్యం అయింది కదా జ్యోతమ్మ చెప్పిన మాట అనిపించింది. ఇప్పుడు ఎలా ఉండబోతోంది ఆ టర్మ్స్ అవన్నీ అని అనుకుంటే వాటి గురించి మాట్లాడదాం. దీనికి క్రెడిట్ మాత్రం మా నాన్నగారికి చెందాలి. ఎందుకంటే నాన్నగారి దగ్గర బండల్స్ ఆఫ్ జాతకాలు అనేవి ఉన్నాయి. ఆయన వాళ్ళు అంటే ఎవరైనా ప్రముఖుల వ్యక్తులు వాళ్ళ తాలూకు వాళ్ళు రావడం ఎలా ఉంది ఏంటి అని చెప్పనని మీకు తెలిసింది. నాన్నగారు ఎన్నో ఏళ్ల నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నారు. సో అలా నాన్నగారి దగ్గర ఉన్నాయి. ఇలా అన్నయ్య గారు బయటికి రాబోతున్నారు అంటే అప్పటికి చాలా కాలంగా చేస్తున్నారు, 7-8 సంవత్సరాలు చేశారు. అండ్ ఆయన ఫుల్ సైజ్ లో నేను ఇక్కడ కట్టుబడిపోయి ఉంటాను, ఇక నా జీవితం దీనికే అని అన్న తర్వాత అసలు ఏం జరుగుతోంది, మనిషి ఇలా మాట్లాడారు ఏంటి అంటే ఏం మాట్లాడిస్తుంది అన్న చూడాలి కదమ్మా. పవన్ కళ్యాణ్ గారి జాతకం చూడటం అనేది జరిగింది. ఆయన జాతకంలో శని మహర్దశ, అలానే ఏలినాడి శని ఆఖరి పాదంలో శని మహర్దశ ప్రారంభమైంది. శనేశ్వరుడు ఇచ్చేటువంటి రాజయోగం అది. అది నువ్వు సంకల్పం చేసుకొని పక్క వాళ్ళకి నువ్వు ఉపయోగపడాలి, నీ జీవితం వాళ్ళకి ఇవ్వాలి, నువ్వు చేస్తున్నటువంటి కష్టము ఏదైనా కానీ వాళ్ళకి ఏదైనా మంచి జరగడానికి నేను ప్రయత్నం చేస్తానని అనుకుంటే శనేశ్వరుడు ఇచ్చేటువంటి రాజయోగం ఇది. రాష్ట్రాలు దాటి దేశాలు దాటి ప్రపంచ స్థాయి ఖ్యాతి వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు సంపాదించినటువంటి సీట్ల గురించి మనం ఇప్పట్లో మర్చిపోయే ప్రసక్తి లేదు. ప్రతిసారి ఎలక్షన్స్ జరిగినప్పుడు మనం గుర్తుంచుకునేటువంటి అంశం అది. అది మామూలు చిన్న విషయం కాదు, అది ఎంతో అదృష్టంతో కూడుకున్నటువంటి అంశము. అంటే పవన్ కళ్యాణ్ గారి గ్రహస్థితి, వారి కష్టం, అవును, రెండు కలిపి ఇవాళ ఈ పొజిషన్ లో నిలబడ్డాయి. అవును అమ్మ. ఎప్పుడైనా కూడాను శనేశ్వరుడు ఏం చూస్తానంటే మనం కష్టపడతామని అంటారు కదా, అంటే పైకి ఒక మాట లోపల ఒక మాట ఉంటుంది. మీరు సహజంగా గమనిస్తే అలా ఉంటుంది మనిషి తీరు తత్వం. రాజకీయాల్లో ఎక్కువ వింటాం అది. కానీ శనేశ్వరుడు ఏం వింటాడంటే ఆ మనసులో నువ్వేమనుకున్నావు ఆ సంకల్పం ఆయన చూస్తారు. అందుకు చాలా మంది ఎదుగుతారు. ఆయన పీరియడ్ వచ్చినప్పుడు చాలా తరాలు మాట్లాడుకుంటారమ్మా. వాళ్ళు తిరుగులేనటువంటి మార్పులు తీసుకొస్తారు. చాలా సాధారణమైనటువంటి వ్యక్తుల దగ్గర నుంచి చాలా పెద్ద స్థాయి ఉన్న వాళ్ళ జీవితాలలో మార్పులు తీసుకొస్తారు. అంటే వాళ్ళకు ఉపయోగపడే పనులు చేస్తారు వీళ్ళు. అది చూస్తాడు శనేశ్వరుడు. అందుకని ఈ బయట ఏదైతే మాట్లాడుతున్నారో అది బేస్ చేసుకొని మనం ఎలా ప్రిడిక్షన్ చేస్తామన్నది అది చాలా కష్టమైనటువంటి విషయం. కానీ నేను ఇక్కడ పట్టుకున్నది శనేశ్వరుడు కాళ్ళు.
ఆయన ఏమి ఇస్తారు అన్నది నేను పట్టుకొని ఆ విధంగా చెప్పడం అనేది జరిగింది. మరి రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి జాతకం ఎలా ఉండబోతోంది? ఆయన ఆయన ఎలా చూస్తారు? బాగుందమ్మా. ఉమ్, ఆయన చేతుల మీదుగా ఎన్నో మంచి పనులు జరిగే అవకాశం ఉంది. ఉమ్, చాలా మంది ఆయన ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉంది. ఉమ్, దేశ స్థాయిలో వినూత్నమైనటువంటి మార్పులు రాబోతున్నాయి. ఉమ్, సివిల్ అంటే భూ సంబంధమైనటువంటి లిటిగేషన్స్, లాస్ కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఉమ్, లేదా స్త్రీల మీద మహిళల మీద జరిగేటువంటి అఘాయిత్యాలు కావచ్చు. ఉమ్, ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తా, మగవారి మీద కూడా అన్యాయం జరుగుతుంది, అమ్మో, వారి పట్ల కూడా దౌర్జన్యాలు జరుగుతాయి. ఉమ్, మనకు అవి కంటికి కనిపించవు, ఉమ్, అంటే బయటకు అంతగా రావు. అందులో కూడా మార్పు రావడానికి ఆస్కారం ఉంది. ఉమ్, ఆ యొక్క అంశాలలో ఈయన కూడా పెద్ద కీలక పాత్ర పోషించబోతున్నారు. ఉమ్, అలానే మన తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి 4-5 ప్రముఖులు కూడాను, ఉమ్, వాళ్ళందరూ కూడా దే ఆర్ గోయింగ్ టు పార్టిసిపేట్. ఓ, అందులో పాల్గొని మంచి రెవల్యూషన్ తీసుకురాబోతున్నారు. ఉమ్, భవిష్యత్తులో అంటే 2-3 సంవత్సరాలలో, ఉమ్, ఎందుకంటే మనది చాలా పెద్ద దేశము, ఉమ్, ఏదైనా ఇంప్లిమెంట్ చేయాలనంటే అది వెంటనే కాదు. పైగా ఉమ్, ఇన్నిసార్లు అన్నానని అనుకోవద్దు, ఉమ్, శనేశ్వరుడు నిదానంగా చేయిస్తాడు. ఉమ్, ఆయన మీనరాశిలో సంచారం మార్పు కారణం కాబట్టి ఉమ్, ఆయన మార్పు ఇస్తారు. ఆ మార్పు చాలా నిదానంగా ప్రజల్లోకి వెళుతుంది. ఉమ్, తద్వారా ప్రజలకు చాలా మంచి జరిగే అవకాశం ఉంది. మన తెలుగు రాష్ట్రాలు దేశం గర్వించే స్థాయికి ఎదుగుతాయి. ఉమ్, రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు, ఉమ్, మెడికల్ కావచ్చు, రాజకీయాలు కావచ్చు, విద్యా అంశాలు కావచ్చు, ఉమ్, ఈ సోషల్ మీడియా, ఉమ్, క్రియేటివిటీ ఫీల్డ్కి సంబంధించినవి కావచ్చు, కళ సాంస్కృతిక రంగాల్లో కూడా ఉమ్, చాలా పెద్ద స్థాయికి మనం చేరుకోబోతున్నాము. ఉమ్, అండ్ ప్రపంచ స్థాయిలో కూడాను ఉమ్, మనకి పేరు రాబోతుంది. ఉమ్, అండ్ ఇప్పటి వరకు మన వాళ్ళు అక్కడికి వెళ్ళి చదువుకున్నారు కదా వేరే దేశాలలో, ఉమ్, అలానే వేరే దేశాల నుండి ఉమ్, మన దగ్గరకు వచ్చి చదువుకోవాలనుకునే వాళ్ళు కూడా చాలా మంది పెరుగుతారు. ఓ, ఎందుకంటే రాజు గురువు, ఉమ్, మేధాశక్తి చాలా పెరుగుతుంది. మేధస్సుకు సంబంధించినటువంటి అంశాలు అంటే కళ, సాంస్కృతికము, సంగీతము అన్ని, ఉమ్, అంటే తెలివితేటలు సమస్తం కదా. ఆయన గురువు. గురువాదినం. గురువు ఏ ఫీల్డ్ లో అయినా గురువు ఉంటాడు. ఉమ్, గురువు లేనటువంటి ఫీల్డ్ అంటూ ఏం ఉండదు. సో ఎక్కడైనా కూడా గురు స్థానం ఉంటుంది కాబట్టి ఉమ్, ఖచ్చితంగా దేశవ్యాప్తంగా మార్పులు రాబోతున్నాయి. ప్రత్యేకంగా ఎడిషనల్ బెనిఫిట్స్ మన 2 రాష్ట్రాలకి రాబోతున్నాయి. ఉమ్, రియల్ ఎస్టేట్ లో ఉన్న వాళ్ళు చాలా నిరాశ చెందుతున్నారు, చాలా నిస్పృహతో ఉన్నారు, ఉమ్, చాలా స్ట్రక్ అయిపోయి ఉన్నాయి. వాళ్ళకి ఫినాన్షియల్ డెవలప్మెంట్స్ పాస్ట్ 2 to 3 years గా లేవు. ఉమ్, బట్ అవన్నీ కూడా మారబోతున్నాయి. ఉమ్, మన రాష్ట్రాలలోనూ మారుతున్నాయి, దేశ స్థాయిలో కూడా మారుతున్నాయి. ఉమ్, దేర్ ఆర్ వెరీ గుడ్ ఈవెంట్స్ కమింగ్ అప్. ఉమ్. చాలా బాగుంటుంది. చాలా చక్కగా వివరించారమ్మా, ధన్యవాదాలు. చాలా థ్యాంక్స్ అండి. నమస్కారం.